కొండ మార్గాన చాలా దూరం ప్రయాణించిన తర్వాత మనకు ఒక చదును ప్రాంతం అయితే కనిపించింది. చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి. మయ్యన్ అయితే ఈ ఒక్క హౌస్ మాత్రమే ఉంది. ఈ ఒక్క హౌస్లోనే నలుగురు పిల్లలు పెట్టుకొని ఒంటరిగా జీవిస్తుంది ఈవిడైతే. గ్రేవీ లేకపోతే మళ్ళీ రైస్లో కలుపుకోవడం కావదు కదా. ఈ హౌస్ దగ్గర అయితే అసలు కరెంట్ లేదు. ప్రతిరోజు చిన్నపిల్లలతో ఇలా చీకట్లో ఉండాలంటే చాలా ఇబ్బందే పాపం. ఎలా ఉంటున్నారో ఏంటో నాకైతే అర్థం కాలేదు, కానీ నిజంగా దేవుడే చూసుకోవాలి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇటువంటి ఒంటరి కుటుంబాల్ని మా గిరిజన ప్రాంతంలో చాలా ఉన్నాయి. మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మా గిరిజన ప్రపంచానికి స్వాగతం. ఒక 3 వారాల తర్వాత అయితే ఒక మంచి నెక్స్ట్ లెవెల్ నైట్ క్యాంపింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. ఈరోజు మీరు చూడబోతున్న వీడియో ఏంటంటే, మా గిరిజన ప్రాంతంలో, మా కొండ ప్రాంతాల్లో ఒంటరిగా జీవిస్తున్న కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో అయితే చాలా ఇంట్రెస్ట్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ కొండ ప్రాంతంలోనే ఒంటరిగా జీవిస్తున్న కుటుంబాలు అయితే చాలా ఉన్నాయి. నేను సోలో క్యాంపింగ్ వీడియో ఫారెస్ట్లో చేసేటప్పుడు చాలా మంది, తమ్ముడు నీకు భయం అయ్యదా, అన్నయ్య నీకు భయం అయ్యదా, ఒంటరిగా ఉంటున్నావు, ఒంటరిగా క్యాంపింగ్ చేస్తున్నావు, నీకు భయం అయ్యదా అంటారు. కానీ నేను ఎందుకు భయపడినంతే, ఇదే కొండ ప్రాంతంలో ఒంటరిగా చిన్న చిన్న పిల్లలతో కుటుంబాలు అయితే జీవిస్తున్నాయి. సింగిల్ హౌసెస్ అయితే ఎన్నో ఉన్నాయి. ఈ కొండల్లోన ఒంటరిగా జీవిస్తున్న అటువంటి కుటుంబాల్ని మీ ముందుకు తీసుకురావడం కోసం నా యొక్క చిన్న ప్రయత్నం. నా సోలో క్యాంపింగ్ వీడియోలతో పాటు ఇలాగే సింగిల్గా ఉంటున్న కుటుంబాల దగ్గరికి వెళ్ళి కూడా వాళ్ళతో ఆ రాత్రి అంతా స్పెండ్ చేసి నైట్ మొత్తం వాళ్ళతో ఉండి వాళ్ళ యొక్క వాతావరణము, వాళ్ళు ఉండే పరిస్థితులు మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తున్నాను. ఈ వీడియో అయితే చాలా బాగుంటుంది. అటువంటి ప్రయత్నం ఇప్పుడైతే నేను చేస్తున్నాను. సింగిల్గా ఉంటున్న ఒక కుటుంబం దగ్గరికి అయితే మనం వెళ్దాం. వాళ్ళు చిన్న చిన్న పిల్లలతోనే ఉంటున్నారు. ఆ కొండపైన వాళ్ళు ఏ విధంగా ఒంటరిగా ఉంటున్నారు, దానికి గల కారణాలు ఏంటో, ఎలా ఉండగలుగుతున్నారో అన్నీ కూడా వాళ్ళని అడిగి తెలుసుకొని మీకు కూడా తెలియపరిచే ప్రయత్నం అయితే నేను చేస్తాను. వీడియో అయితే చాలా బాగుంటుంది. ముందుగా అయితే ఈ వీడియోకి హైప్ ఇవ్వడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే లైక్ చేయండి. అలాగే ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో మాత్రం తెలియపరచడం మర్చిపోవద్దు. ఎందుకంటే ఈ వీడియో ఎలా ఉందో నాకన్నా మీకే బాగా తెలుసు కాబట్టి ప్లీజ్ ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. ఇలాంటి ట్రైబల్ వీడియోస్పై మీకు ఇంట్రెస్ట్ ఉంటే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ అని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి మంచి వీడియోలతో మీ ముందుకు రావడానికి ప్రయత్నిస్తాను. ఓకే, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. చలో, ఈ విధంగానే మనం ఎక్కుకుంటూ పైకి అయితే వెళ్ళాలి. ఇప్పుడు మనం ఎక్కుతున్న ఈ కొండ కింద అయితే మన బైక్ పెట్టేసి 1/2 కిలోమీటర్స్ ఇప్పుడు ఎక్కొచ్చాను. ఒక 1/2 కిలోమీటర్ నడిస్తేనే తప్ప ఇంటికి అయితే మనం చేరుకోలేము. మినిమం 3 వారాలు దాటుతుంది. వీడియో అయితే ఏమీ చేయలేదు. చాలా మంది కామెంట్స్ పెట్టారు. వీడియో ఇంత గ్యాప్ రావడానికి కారణం ఏంటో వీడియోలో ముందు చెప్తాను. ఒకసారి చూడండి, వరియాక అయితే రెడీగా ఉందన్నమాట. మనం వెళ్ళే దారిలో అయితే ఇది నాకు కనిపించింది. ఈ విధంగానే చిన్న చిన్న మడులుగా ఏర్పరచుకొని ఓట నీరు ఆధారంగానే ఈ వ్యవసాయం చేస్తారనమాట. ఈ వీడియోకి ఒక లైక్ చేసి అయిపోవడం మాత్రం మర్చిపోవద్దు. ఈ వీడియో పైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియపరచండి. చాలా రోజుల తర్వాత అయితే మళ్ళీ ఒక మంచి వీడియోతో మీ ముందుకు రావడం జరుగుతుంది. అబ్బా, చాలా ఘాటి ఉంది ఫ్రెండ్స్ ఇదైతే. చాలా పైకి వచ్చాను. ఇంకా కొంత దూరం నడిచి వెళ్ళాలి మనం పైకి అయితే. చాలా గ్యాప్ వచ్చింది కదా ఘాటీలు ఎక్కడం. చాలా చెమటలు వచ్చేస్తున్నాయి, మామూలుగా లేదు. ఒకసారి చూడండి, మనం వెళ్ళే దారిలో అయితే నీటుగుంట కనిపించింది. గత 2 రోజులుగా అయితే వర్షాలు బీభత్సంగా పడుతున్నాయి మా ఏజెన్సీలోన. పైనుంచి పడిన వర్షాలకు అనమాట ఈ గుంట మొత్తం నిండిపోయింది అనమాట. ఈ విధంగానే నీరు మురుగుపోద్ది అనమాట ఎక్కువ ఇక్కడ. ఇటువంటి గుంటల్లో దోమలు కానీ చేరుకునే దోమలు కరిసినట్లయితే మలేరియా, డెంగ్యూ అనేది మాత్రం చాలా విపరీతంగా స్ప్రెడ్ అయిపోద్ది ఏజెన్సీ మొత్తం. ఈ మడులు కనిపించాయంటే హౌస్కి మనం అయితే దగ్గరలోకి వచ్చినట్లే. కొండ మార్గాన చాలా దూరం ప్రయాణించిన తర్వాత మనకు ఒక చదును ప్రాంతం అయితే కనిపించింది. ఈ చదును ప్రాంతంలో వాళ్ళు అయితే ఇల్లు కట్టుకుని ఒంటరిగా ఉంటున్నారు. మీరు అనుకోవచ్చు, ఒంటరిగా వాళ్ళు అక్కడ ఉన్నారని మీకు ఎలా తెలుసని మీరు అనుకోవచ్చు. ఇది మా ఏజెన్సీ ప్రాంతం అంతా నేను తిరిగిన ప్రాంతాలు ఇవన్నీ కూడా. అందుకొచ్చి ఎక్కడెక్కడ ఒంటరిగా జీవిస్తున్నారో మా గిరిజన ప్రాంతంలో, ఈ కొండ ప్రాంతంలో ఎక్కడ ఒంటరిగా జీవిస్తున్నారో ముందు అన్వేషించి కుటుంబాన్ని నేను కనుగొని వీడియో షూట్ చేయడం జరుగుతుందనమాట. ఆ విధంగానే నేను ఒంటరి కుటుంబాలు ఎక్కడ ఉన్నాయో నేను కనుక్కోగలుగుతుంటాను. కనుక్కొని ఈ విధంగా మీ ముందుకు తీసుకురావడం జరుగుతుందనమాట. వచ్చేసాం ఫ్రెండ్స్, దగ్గరికి అయితే వచ్చేసాము. సీతాఫలం చెట్లు, మొలం చెట్లు చాలా వేసుకుని ఉన్నారు వీళ్ళైతే. మనకి ఎంట్రన్స్లోనే సీతాఫలం చెట్లు కనిపిస్తున్నాయి. చూడండి, ఇవన్నీ సీతాఫలం చెట్లని. అదిగోండి ఫ్రెండ్స్, కనిపిస్తుందా పెంకిలీలు? ఉన్నారో లేరో తెలియదు ఇంటి దగ్గర. చూడండి, ఇదైతే మెట్ల టైప్లో ఉందన్నమాట. ఇది ఈ రాయిల్లే మెట్లుగా ఏర్పరచుకున్నారు వీళ్ళు. ఇల్లు అయితే బాగా కట్టుకున్నారు ఫ్రెండ్స్ పెంకులతో. రాగానే ఇదైతే మనకి వెల్కమ్ చెప్తుంది. ఉన్నారో లేదో తెలియదు, మరి ఉన్నారా అమ్మా? ఉన్నారా? చివరిగా అయితే ఇంటికైతే చేరుకున్నాం ఫ్రెండ్స్. అమ్మ వాళ్ళు అయితే లోపలే ఉన్నారు ఇంట్లోనే. ముందైతే ఈ లగేజ్ కిందకి దించుకొని వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. అబ్బా, జబ్బలు లాగేస్తున్నాయి అసలు, బరువు ఇంతంత కాదు ఇది. అమ్మ బాగున్నారా? బాగున్నారా? ఇక్కడైనా మీరు ఉండేది? ఈ చుట్టుపక్కల ఒక ఇల్లు కూడా లేదు? ఒక ఇల్లే ఉన్నదా? ఎంతమంది ఉంటున్నారు ఇంట్లోనా? 6 ఉంటున్నారా? ఎవరెవరు? నువ్వా?
ఎంతమంది పిల్లలమ్మ మీకు? నలుగురు. నలుగురు పిల్లలా? ఉన్నారు మీ ఆయన ఇప్పుడు? ఇప్పుడు నేడు అటు వెళ్ళినాడు కూలికట్ట. ఆ? కూలికట్ట వెళ్ళిపోన్నాడు. కూలికి వెళ్ళాడా? ఇప్పుడు లేరు మీ ఆయన? నేడు ఉన్నారనుకున్నాను. ఇప్పుడు ఒక్కదాని ఉంటున్నావు అయితే ఇక్కడ? పిల్లలు ఉన్నారు అటు వెళ్ళి. అవునే, పిల్లలు ఉన్నారు. పిల్లలు నువ్వే ఉంటున్నారా? నేను అనుకున్నాను మొత్తం ఫ్యామిలీ అంతా ఉన్నారేమో అనుకున్నాను, కానీ ఫ్యామిలీ అంతా అయితే లేరు. మా గిరిజన ప్రాంతంలో అంతేని కూలి కోసం ఎంత దూరమైనా వెళ్ళాలి. మెయిన్ ఏంటంటే ఈ లైన్ అయితే మాడి తోటలు అనమాట, కాపులకు వెళ్తుంటారు. అలాగే ముందుగా అయితే మాడి తోటలకి తుప్పలు బయలు చేయడము, మందులు కొట్టడం ఉంటుందన్నమాట. ఈ 4-5 రోజులు కూలి చేసుకుని మళ్ళీ వస్తారు. ఈ 4-5 రోజులు అటే ఉంటారనమాట ఈ లైన్. ఇటువైపు అంతా సీతాఫల చెట్లు, మొత్తం అన్ని చుట్టుపక్కల చెట్లు ఉన్నాయి. మయ్యనైతే ఈ ఒక్క హౌస్ మాత్రమే ఉంది. ఈ ఒక్క హౌస్లోనే నలుగురు పిల్లలు పెట్టుకొని ఒంటరిగా జీవిస్తుంది ఈవిడైతే. చాలామంది అడుగుతుంటారు ఒంటరిగా ఏ విధంగా ఫ్రెండ్స్ నువ్వు క్యాంపింగ్ చేస్తుంటావు అడవిలోని, చాలామంది అడుగుతుంటారు నాకు. చూడండి, మా కొండ ప్రాంతంలో ఈ విధంగానే ఒంటరిగా ఉంటుంటారు. ఆడవాళ్ళే ఉంటారు, చిన్న చిన్న పిల్లలకు పెట్టుకుని ఆడవాళ్ళే ఉంటారు కొండ ప్రాంతంలో. అన్ని ఏరియాలో అలాగ ఒంటరిగా ఉండలేము, కొన్ని ప్రాంతాలు అయితే చాలా ప్రమాదకరంగానే ఉంటాయి. అమ్మా, ఈ రాత్రి అయితే ఇక్కడే ఉంటాను, మీకు అభ్యంతరం ఏమి లేదు కదా? అభ్యంతరం ఏమి లేదు కదా? ఓకే ఫ్రెండ్స్, టెంట్ అయితే ఏర్పరచుకుందాం. ఇప్పుడు టెంట్ ఎక్కడ వేసుకోవాలి నాకైతే అర్థం కాలేదు. ఇల్లు అయితే అక్కడ ఉంది కాబట్టి ఇక్కడ అనుకుంటున్నాను టెంట్ అయితే, కానీ టెంట్ ఇక్కడ సెట్ చేద్దామంటే రాయిలు ఉన్నాయి, రాయిలు ప్లేస్లో అవ్వదు. ఎక్కడ అనుకుంటున్నాను, ఇక్కడ అనుకుంటున్నాను నేను టెంట్ అయితే. హౌస్ అయితే ఇక్కడే ఉంది, టెంట్ ఇక్కడ వేసుకుందాం అనుకుంటున్నాను. అక్కడే వేయాలి టెంట్ అయితే. ఓ, పిల్లలు వచ్చారు, వీళ్ళు పిల్లలే కదా. మట్టి కోసం వెళ్ళారా? ఓహో, మట్టి తీసుకురావడానికి వెళ్ళారా? ఇదిగో ఫ్రెండ్స్, వీళ్ళు పిల్లలు అయితే. వీళ్ళు ముగ్గురు, ఆ లోపల ఎత్తుకుంది కదా ఒక చిన్న పాప, మొత్తం నలుగురు. దేనికి మట్టి తీసుకొచ్చారు? ఇల్లు అలకడానికా? అమ్మ తీసుకొని రమ్మన్నది మట్టి. దించి అమ్మ ఇడికి బరువుతో ఉండిపోయాడు. నీ పేరేం పేరు? రాంబాబా. నీ పేరేం పేరురా? నాని. బాబు తండ్రి, నాకు కొంచెం హెల్ప్ చేయండి రా, నేను ఒక్కడిని అయిపోయాను. నాకు కొంచెం హెల్ప్ చేయి. నీ పేరేం పేరు అన్నావు? రాంబాబు, కొంచెం హెల్ప్ చేయరా నాకు, టెంట్ వేసేదా? మరి మీకు ఇల్లు ఉంది, నాకు ఇల్లు లేదు, అందుకని ఇల్లు కట్టుకుంటాను నేను ఇక్కడ. మీ ఇల్లు ఉంది కదా, మరి నాకు ఇల్లు లేదు, అందుకని ఇల్లు చేస్తాను నేను. నాన్న ఎటు వెళ్ళాడరా? ఏ ఊరు వెళ్ళాడు నాన్న? పనికి వెళ్ళిపోయాడు నాన్న. నాని, పనికి వెళ్ళాడు నాన్న. అది నా ఇల్లు ఎలాగుందిరా? బాగుందా? ఇవన్నీ లోపల పెట్టేసుకుంటే తర్వాత నేను సర్దుకుంటా. టెంట్ అయితే నెమ్మదిగా సెట్ చేసుకున్నాం. పిల్లలు అయితే నాకు బాగా హెల్ప్ చేశారు ఫ్రెండ్స్. ఎప్పుడు ఒంటరిగా కొండల్లో నేను టెంట్లన్నీ సెట్ చేసుకుంటాను, అలాంటిది పిల్లలు అయితే నాకు బాగా హెల్ప్ చేశారు టెంట్ సెట్ చేయడానికి. వెలుతురుగా ఉండేటప్పుడు అయితే ఈ ఇంటి చుట్టూ మీకు ఒకసారి చూపిస్తాను, సరౌండర్ మొత్తం ఏ విధంగా ఉందో. మన టెంట్ అయితే ఈ విధంగా ఉంది కదా, ఇదిగో ఇల్లు అయితే ఇలా ఉంది. ఇక్కడ చుట్టూ మొత్తం చెట్లే, మీకు ముందు చూపించాను కదా, మొత్తం అన్నీ కూడా సీతాఫలం చెట్లు, ములం చెట్లు. ఇక్కడైతే బీరపాదు వేసుకున్నారు. తర్వాత అవన్నీ కూడా సీతాఫలం చెట్లు, అవన్నీ కూడా సీతాఫలం చెట్లు, మామిడి చెట్లు, నిమ్మ చెట్లు మొత్తం ఉన్నాయి. సేఫ్టీగా వెలుగైతే మాత్రం చాలా సేఫ్టీగా వేసుకున్నారు, లోపలికి ఏమీ రాకుండా చుట్టుపక్కల వెలుగైతే ఉంది. ఇందాక తీసుకొచ్చారు కదా పిల్లలు మట్టి, పొయ్యి కోసం కలిది మట్టి పొయ్యి వేస్తారనమాట, దానికోసం ఈ మట్టి తీసుకొచ్చారు. పెంకులతో అయితే బాగా మంచిగా ఏర్పాటు చేసుకున్నారు. సంవత్సరానికి వీళ్ళు కమ్మ కానీ గడ్డి కానీ మార్చుకోకుండా పూర్తిగా పెంకులతో అయితే ఏర్పరచుకున్నారు, బాగుంది. చుట్టూ కూడా ఇటు కూడా ఇది గుమ్మడిపాదు. ఇంటికి బ్యాక్ సైడ్ అయితే గుమ్మడిపాదు వేశారు, పువ్వులతో ఉంది. ఇటు సైడ్ ఓపెన్గా ఉంది ఫ్రెండ్స్, ఏమీ లేదు. గోడ అయితే సగం వరకే ఉంది. పెద్ద గాలి వచ్చినప్పుడు మాత్రం లోపలికి ఇది వలుపురు వెళ్ళిపోద్ది నాకు తెలిసి అయితే, ఎందుకంటే పూర్తిగా లేదు గోడ. కోళ్ళు అయితే ఇక్కడ చేరాయి. వీటికి టైం అయింది కదా, సాయంత్రం అయిపోయింది, చీకటి పడిపోతుంది కాబట్టి కోళ్ళు అయితే ఇక్కడ చేరుకున్నాయి. అంతే, కోళ్ళు ఎక్కడంటే అక్కడ చేరిపోయి ఉండిపోవడం, చెట్ల పైన కిందన అలా ఉండిపోతాయి కోళ్ళు అంతే. ఈ పైన చూసారైతే ఇవి అంటే కిమ్మలు అన్నమాట. వీటిలైతే మేమైతే కిమ్మలు అంటాము. సంతకి సీతాఫలం కానీ వంకాయలు ఏవైనా కూరగాయలు పండించే కూరగాయలు సంతకు పట్టుకెళ్ళడానికి ఈ కిమ్మలు ఉపయోగిస్తారు మా వాళ్ళు. మనం ముందు చూసాం కదా ఇందాక వచ్చే తోవలో దెబ్బ చెట్టు ఈల్దైనది, పెద్ద పెద్ద కాయలతో ఉంది. అటువంటి చెట్టు ఇక్కడ కూడా ఉంది, ఇగోండి ఇంకా లేతగా ఉన్నాయి. ఇంక ఇవి పరువుకు రాలేదు,
మొత్తం కాయలు, మొత్తం చెట్టు మొత్తం కాయలు ఉన్నాయి ఫ్రెండ్స్. ఏ బాగా పరువుకు వచ్చిన తర్వాత సంతకు తీసుకెళ్తారు. ఇదనమాట ఈ లవ్స్. ఇక్కడే ఉంటున్నారు. ఏం పేరమ్మా నీ పేరు? ఏంటమ్మా? సంజన. అన్నయ్య వాళ్ళ పాప. పిల్లలందరికన్నా ఆ పాపే పెద్ద, సిగ్గుపడుతుంది. ఇదనమాట చుట్టుపక్కల హౌస్ అనమాట. హౌస్ చుట్టూ ఈ విధంగా ఉంది. ఇక్కడ చీకటి అయితే ఏ విధంగా ఉంటుందో మీకు తర్వాత కూడా చూపిస్తాను. ఇక్కడ మేకలు కూడా ఉన్నాయి. మేకలు కూడా ఉన్నాయి వీళ్ళకైతే. ఎన్ని మేకలు ఉన్నాయి? 1 2 3 4 5 మేకలు ఉన్నాయి. మీవేనేట్రా మేకలు? నాని మీవేనా? ఒకసారి చూడండి, చాలా ఎత్తైన కొండ అనమాట. చిన్న కొండ కనిపిస్తుంది కదా, అదైతే కిందకు ఉంది. మనం ఈ కొండ పైన ఉన్నాం చదునులో. వీళ్ళుండే కొండ కింద, ఆ కొండ కింద వీళ్ళు ఉన్నారనమాట. పెద్ద కొండ. ఈ చుట్టుపక్కల కొండలే ఉన్నాయి, పెద్దగా ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద కొండలు చుట్టూ ఉన్నాయి, పెద్ద కొండలు. మధ్యలో అయితే వీళ్ళు ఉన్నారనమాట. అదిగోండి హౌస్. ఇది ఫ్రెండ్స్, ఇటువంటి అడవిలో ఈ విధంగా జీవిస్తుంటారనమాట మా గిరిజన ప్రాంతంలో. ఒంటరిగాని భయం లేకుండా చిన్న చిన్న పిల్లలతో. చూడండి ఒకసారి. నేను ఒంటరిగా కొండల్లో క్యాంపింగ్ చేయడం అనేది పెద్ద విషయం కాదు నిజంగా చెప్పాలంటే. అందుకనే నేను అంత ధైర్యంగా చేస్తుంటాను క్యాంపింగ్ అడవిలో. జంతువులు అంటూ ఏమి ఉండవు, కానీ దూరంగా చూశారు కదా ఆ కొండ చివరన అనమాట. ఆ కొండ చివరికి క్యాంపింగ్ చేసేటప్పుడు కొంచెం రిస్క్ అనమాట. అప్పుడు ఒక మనిషి తోడంటూ ఉండాలి. టెంట్ అయితే సెట్ చేసుకున్నాం కాబట్టి వంట అయితే ప్రిపేర్ చేసుకుంటాను. వంట ప్రిపేర్ చేసుకున్న తర్వాత నైట్ టైము ఈ సరౌండర్ మొత్తం ఏ విధంగా ఉందో మీకు చూపించే ప్రయత్నం అయితే చేస్తాను. రాంబాబు పర్వాలేదు ఇట్లా రాత్రులా? పర్వాలేదా? భయం అయ్యదా? మీకు భయం అయ్యేది కదా? దయ్యాలు కానీ ఏం రావు కదా ఇక్కడికి? జంతువులు ఏమి ఉండవే? అది ఈ ధైర్యం అదే అనమాట. ఎందుకంటే ఇక్కడ అలవాటు అయిపోయింది కాబట్టి ధైర్యంగా మాట్లాడతారు వీళ్ళు. జంతువులు రావు అసలు. జంతువులు అంటే ఏమి ఉండవులే, ఎందుకంటే ఇక్కడ మేకలు మేపుతారు. ఈ కొండ అంతా మేకలు తిరుగుతాయి. ఎంత ధైర్యంగా ఉన్నారు చూడండి పిల్లలు. ఈ చుట్టూ చూపించి మర్చిపోయి లోపల చూపించలేదు. లోపల ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. నాని నాని మీ ఇల్లు చూద్దాం ఎట్రా? రాంబాబు మీ ఇల్లు చూపిస్తావా? నాకు చూపిస్తావా? చీకటిగా ఉందిరా. కరెంట్ లేదా? కరెంట్ లేదా? ఓ మరి మీకు ఎలాగ? మరి ఇలాగే ఉంటున్నారా చీకట్లో ఉండడం ఇలాగా? అయ్యయ్యో మరి చీకట్లోనేనా? చాలా చీకటిగా ఉందిరా లోపల. ఉండు టార్చ్ తీసుకొస్తాను, నాకు టార్చ్ ఉంది. ఫ్రెండ్స్ లోపల అయితే చాలా చీకటిగా ఉంది. ఎంత కొంచెం వెలుతురుగా ఉంది అయినా లోపల చాలా చీకటిగా ఉంది. కరెంట్ లేదు పాపం వీళ్ళకి. కరెంట్ సప్లై అంటూ లేదు వీళ్ళకి. నాకు చాలా బాధగా ఉంది నిజంగాన. ఏం చేయాలో అర్థం కాలేదు పాపము. వీళ్ళ పరిస్థితి చూస్తే నాకు కూడా చాలా బాధ అనిపించింది. కరెంట్ సప్లై ఉందేమనుకున్నాను నేను. ఈ సింగిల్గా ఉన్నారు కదా, ఇక్కడికి కరెంట్ సప్లై ఇవ్వలేదేమో. చాలా బాధ. ఈ లైట్తో లోపల వెలుతురు చేసి మొత్తం అంతా చూద్దాం. లైట్ వేసాం కదా మంది, వెలుతురు వచ్చింది. మనకి ఎంట్రన్స్లో పొయ్యి ఉంది ఫ్రెండ్స్ మన వాళ్ళది అయితే. చూడండి పొయ్యి అనమాట. వంట చేస్తున్నారు, కట్టెల పొయ్య. ఏటి పెట్టావు? అన్నమా? అన్నం పెట్టావా? అన్నం పెట్టుకున్నారు. అది పక్కది శామ దుంపలు పెట్టావా? మొత్తం ఒకసారి తీరా రాంబాబు. శామ దుంపలు ఉడకబెట్టి మళ్ళీ కూర వండుతావా? పులుసుకి. రాంబాబు శామ దుంపల కూర మీకు ఈరోజే. ఇక్కడైతే కొన్ని నీళ్ళు బిందులు పెట్టుకున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ పుట్టమ్మ బాగా చూస్తుంది పుట్టమ్మ. ఏం పేరు నీ పేరు? పుట్టమ్మ ఏం పేరు? శైలు. ఆహా చూడమ్మ ఇటు, చూడు ఇటు. శైలు. లోపలికి వెళ్దాం రాంబాబు. లైట్ కొడితేనే తప్ప అసలు ఏమీ కనిపించలేదు ఫ్రెండ్స్ లోపల. ఇవి అయితే రైస్ కలిది బియ్యం రవే. కొన్ని బిందులే పెట్టుకున్నారు ఇక్కడ. అన్ని సిల్వర్ బిందులు ఎక్కువ ఉన్నాయి, సిల్వర్ బిందులు. బల్ల దగ్గర అయితే కొన్ని పెట్టుకున్నారు. బల్లకి కొన్ని తపిళ్ళు అయితే సెట్ చేశారు. ఇక్కడైతే చూడండి కబోర్డ్ టైప్లో ఏ విధంగా సెట్ చేశారో చాలా బాగుంది. ఇక్కడైతే కబోర్డ్ అనమాట, మట్టితో. అదైనా మట్టితో సెట్ చేశారనమాట కబోర్డ్. చాలా బాగుంది కబోర్డ్. చూడండి ఫ్రెండ్స్, అటు నుంచి ఇందాక చూపించాను కదా మీకు ఓపెన్ ప్లేస్. చూడండి ఎంత ఓపెన్గా ఉందో లోపల నుంచి చూస్తే. చూడండి గాలి గట్టిగా వేసిందంటే మాత్రం, అమ్మ గాలి వేస్తే లోపలికి ఒలిపురు వచ్చేస్తుంది. ఇక్కడే వస్తుందా రాంబాబు? రాంబాబు ఇది లోపలికి గాలి వస్తుందంటే మొత్తం నీరు వచ్చేది లోపలికి. వచ్చేద్దా? అయ్యా మరి అప్పుడు ఎలాగరా? మరి అటుకేసి పడుకుంటారా? ఇటుపక్క ఇది మొత్తం తడిసిపోతుంది. ఇదంతానే ఇదంతా తడిసిపోద్ది. అబ్బా నాని అప్పుడు ఎక్కడ పడుకుంటావు నువ్వు? ఇటు తడిసిపోతే ఎటు సైడు? ఇటు సైడ్ పడుకుంటారా? అది ఫ్రెండ్స్ పరిస్థితి. ఈ విధంగా ఉంటుందన్నమాట ఇంటి దగ్గర. ఇక్కడికి వచ్చినంత వరకు నాకైతే తెలియలేదు పరిస్థితి ఏ విధంగా ఉంటుందనేసి. ఇక్కడ చూపించాను కదా ఓపెన్ ప్లేస్. ఈ ఓపెన్ ప్లేస్ నుంచి గాలి వర్షం వచ్చేటప్పుడు మొత్తం అంతా నీరు వచ్చేస్తుంది. ఇది అంతా తడిసిపోద్దట పిల్లలు చెప్తున్నారు. ఆ ప్లేస్లో పడుకుంటారు. ఏటో అమ్మ పైన పెట్టుకున్నారు ఇవన్నీనా? ధాన్యమా?
ధాన్యము ఇంకేటి పండించారు? మరి ఏంటి మొత్తం ఇవన్నీ ధాన్యమేనా? దానిమే ఒక సంవత్సరంలో పండించిన పంట మొత్తం అంతా దాచుకుంటారనమాట. ధాన్యం కానీ, చోళ్ళు కానీ, గంటెలు కానీ, జొన్నలు కానీ ఇవన్నీ కూడా ఈ విధంగా మూటలు కట్టుకొని ఈ విధంగా దాచుకుంటారు. అటక అనమాట. దీన్ని అయితే మేమైతే అటక అంటాము. ఈ అటక పైన దాచుకుంటారు. ఈ రోల్లో దంచుకొని ఆ ధాన్యాన్ని దంచుకొని ఈ సంవత్సరం అంతా తింటారనమాట. ఈ సంవత్సరం అంతా అవి తింటారు. మళ్ళీ నెక్స్ట్ సంవత్సరానికి ఈ వర్షాకాలంలో మళ్ళీ పండించుకుంటారనమాట. ఓకే, మనమైతే వంట అయితే ప్రిపేర్ చేసుకుందాం. ఇంకా వంట కోసం నేను ఏమేమి తీసుకొచ్చినా మీకు చూపిస్తాను. వాటర్ అనమాట. ఇక్కడ వాటర్ ఉంటుందని తెలుసు, కానీ వాటర్ పట్టుకొచ్చాను సేఫ్టీగా. తర్వాత పడింది రోయి మన వంట కోసం పాత్ర. ఇదైతే చికెన్ అనమాట. చికెన్ తీసుకొచ్చాను. ఇది మన ప్లేటు తినడానికి. ఇది రైస్ కూడా పట్టుకొని వచ్చాను. ఇది పాత్ర, ఇందులో చికెన్ తయారు చేసేద్దాం. తర్వాత నూనె పట్టుకొచ్చాను. తర్వాత దీన్ని గరిటె తీసుకొని వచ్చాను. ఇదేంటంటే చెప్తాను తర్వాత మీకు ఇదేంటో, ఇందులో ఏముందో తర్వాత చూపిస్తాను. దీని మూత, ఇవన్నీ మీకు తెలుసు కదా, మసాలా దినుసులు మనవి. ఫస్ట్ అయితే చికెన్ తయారు చేసేద్దాం, ఎందుకంటే రైస్ తర్వాత చేస్తాను. ముందు చికెన్ వండేసుకుందాం. ఓకే నాని, ఒరే నాని, చికెన్ తింటావా? తింటావా? ఓకే. పాత్ర అయితే బాగా కాగింది. పొయ్యి అయితే మాత్రం హైలైట్గా ఉంది. ఆయిల్ పోసుకుందాం ఫస్ట్. ఓకే, తీసుకొచ్చిన ఆయిల్ అంతా వేసేద్దాం. మరి ఇంకా మళ్ళీ పట్టుకెళ్ళడం ఎందుకు తిరిగి. ఇందాక చూపించాను కదా బాక్సు, ఇంటి దగ్గర అనమాట. మొత్తం అంతా మిక్స్ చేసుకొని వచ్చానమాట. అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలు, టమాటీ, పచ్చిమిర్చి మొత్తం అన్నీ కూడా ఇందులో మిక్స్ చేసుకొని పట్టుకొని వచ్చాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం ఇది బాగా ఉంటేనే గ్రేవీలాగా ఉంటుంది అనమాట. మళ్ళీ సపరేట్గా మనం చారు చేసుకోలేం కదా, అందుకనేసి మొత్తం గ్రేవీ పెట్టేస్తాను ఫ్రెండ్స్. నేనైతే ఇలా పసరవాసన పోయినంత వరకు చేసుకుంటే ఇంకా టేస్ట్ అవుతుంది అనమాట చికెన్. ఇప్పుడైతే దీంట్లో చికెన్ వేసేద్దాం. ఓకే, మనం కడిగేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసేద్దాం. ఇలా చేసినప్పుడు ముక్క మొత్తం దీనికి పట్టాలన్నమాట. అప్పుడు దీని టేస్ట్ అదిరిపోద్ది. ఇందులో కారం, పసుపు, ఉప్పు ఇవన్నీ కూడా వేసేద్దాం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కారం, తర్వాత పసుపు, తర్వాత చికెన్ మసాలా వేద్దాం. సాల్ట్ కూడా వేసేద్దాం. సాల్ట్ కూడా వేసి అప్పుడు కలిపేద్దాం మొత్తం ఒకసారి. ఓకే, మంచి కలర్ఫుల్గా వచ్చింది. ఇప్పుడైతే ఇంకైతే మసాలా బాగా పట్టేసింది, బాగా మగ్గిపోయింది. వాటర్ వేసేద్దాం. వాటర్ పోసుకుంటే మనకి ఈ విధంగా కనిపిస్తుంది చికెన్ అయితే. ఏమాత్రం వాటర్ ఉండాలి. మరిగిపోయిన తర్వాత మొత్తం దగ్గరికి మరిగిపోతుంది కాబట్టి మనకి గ్రేవీ కొంచెమే ఉంటుంది. అందుకని కొంచెం వాటర్ ఎక్కువ వేసాను. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉంచితే. మా ప్రాంతంలోనైతే గత వారం రోజుల నుంచి అలా వర్షాలు పడుతూనే ఉన్నాయి ఫ్రెండ్స్. నిజంగా నా అదృష్టం ఏంటో తెలియదు. ఈ రోజుకైతే వర్షం ఏమీ లేదు, కానీ చూడండి వెన్నెల తేట అయితే ఎంత నిండు వెన్నెల అనమాట, ఎంత లైటింగ్ వస్తుందో. ఈ హౌస్ దగ్గర అయితే అసలు కరెంట్ లేదు. చూడండి, మన టెంట్ మాత్రమే అగ్నిగోళంలాగా మండుతుంది అక్కడ. పాపం వీళ్ళు ప్రతిరోజు ఈ విధంగానే ఉంటున్నారేమో. చూడండి ఒకసారి ఆ ఇల్లు అయితే ప్రతిరోజు ఇదే పరిస్థితి, అంటే కరెంట్ లేని పరిస్థితి ఈ విధంగా ఉంటుంది అనమాట. ప్రతిరోజు చిన్నపిల్లలతో ఇలా చీకట్లో ఉండాలంటే చాలా ఇబ్బందే. పాపం ఎలా ఉంటున్నారో ఏంటో నాకైతే అర్థం కాలేదు, కానీ నిజంగా దేవుడే చూసుకోవాలి. ఇంకా మన చికెన్ అయితే ఎంతవరకు వచ్చిందో చూద్దాం. ఇప్పుడు మినిమం పావు గంట అవుతుంది పెట్టి. ఓకే, ఈ మాత్రం గ్రేవీ ఉండాలి. ఈ మాత్రం గ్రేవీ లేకపోతే మళ్ళీ రైస్లో కలుపుకోవడం కావదు కదా. దించేద్దాం. చికెన్ అయిపోయిన వెంటనే మనం అయితే రైస్ పెట్టేసుకున్నాము. రైస్ పెట్టి చాలాసేపు అవుతుంది. ఎంతవరకు వచ్చిందో చూద్దాం. రైస్ కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోయింది. రైస్ కూడా దించేసుకుందాం. ఏదైతేనేమి ఎలాగైనా సరే కానీ ఫుడ్ అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. వైట్ రైస్, చికెన్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు తినేయడమే ఉంది. ఇంకా టైం అయితే 9-18 నిమిషాలు అవుతుంది. టైం అయితే భోజనం చేసేస్తే కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. రాంబాబు, ఏది ప్లేట్ తెక్కొచ్చి కూర ఇస్తాను నీకు, అమ్మకి, నీకి, అక్కకి. నాకు సరిపోదు, తక్కువే సరిపోద్ది. నాకు ఈ పీసులు చాలే, నాకు 2-3 పీసులు చాలే, ఎక్కువ తినను నేను.
ఎక్కువ పట్టుకెళ్ళిపోండి మీరు, నాకు తక్కువ సార్లు, ఎక్కువ ఏమొద్దు, నాకు ఇది సరిపోద్దులే. ఓకే, రైస్ అయితే ఎక్కువ పెట్టేసాను ఫ్రెండ్స్. నేనైతే రైస్ అయితే తినలేను, కొంత రైస్ వాళ్ళకి ఇచ్చేద్దాం. మన వాళ్ళు కొంత చికెన్ ఇచ్చిన తర్వాత, చికెన్ గ్రేవీ ఇచ్చిన తర్వాత ఏమాత్రం మిగిలింది నాకు చాలు, ఎక్కువ తినలేను. 1 2 3 4 5 6 7 8 పీసుల దగ్గర ఉన్నాయి. ఇవి కూడా ఎక్కువైపోతాయి నాకు, అందుకని మొత్తం చికెన్ మొత్తం వాళ్ళకి ఇచ్చేసాను. ఇదే ఎక్కువైపోద్ది నాకు. కలర్ మాత్రం అద్భుతంగా ఉంది, మరి టేస్ట్ ఎలా ఉంటుందో మరి చెప్పలేను. తిని వరకున తిని ఎలా ఉందో టేస్ట్ చెప్తాను మీకు. ఫస్ట్ టైం అనమాట క్యాంపింగ్లో మనము రైస్ వేరేగా చికెన్ వేరేగా వండుకునేది, ఇదే ఫస్ట్ టైము. అద్భుత. ఆహా, సభసర బాలరాజు నిజం ఫ్రెండ్స్, చాలా బాగుంది చికెన్ అయితే. నేను తీసుకొచ్చింది బాయిలర్ కాదు, సొంటేం కూర అయితే, సొంటేం మాసం అయితే చాలా గట్టిగా ఉంటుంది అనమాట, నాటుకోట్లాగే. చాలామంది తెలిసే ఉంటుంది, తెలిస్తే కామెంట్ చేయండి. సొంటేం మాసం, మా ఏరియా అయితే సొంటేం అంటాం. జుత్తుకోడ్లు అనమాట అవి, నాటుకోట్లాగే చాలా గట్టిగా ఉంటుంది. సూపర్ టేస్ట్ మాత్రం నాటుకోడి టేస్టే ఉంటుంది. చాలా బాగా కుదిరింది వంట అయితే. నాకు తెలిసే స్టైల్లో, మనకు వచ్చే స్టైల్లో నేను తయారు చేశాను అనమాట. చాలామంది చాలా రకాలుగా వండుకుంటారు, కానీ మనకు తెలిసే స్టైల్ ఇదే. అందుకే ఈ విధంగా ప్రిపేర్ చేశాను, నాకైతే నచ్చింది. సూపర్. చాలా రోజులు అవుతుంది క్యాంపింగ్ చేయలేదనమాట, దగ్గర 3 వారాల దగ్గర అవుతుంది. చాలామంది మిత్రులు అయితే చాలా కామెంట్స్ పెట్టారు, అన్న క్యాంపింగ్ రాలేదు, క్యాంపింగ్ వీడియో రాలేదన్న, క్యాంపింగ్ వీడియో రాలేదని చాలామంది అయితే కామెంట్ చేయడం జరిగింది. నిజంగా మీ అందరికీ నేను సారీ చెప్తున్నాను. మినిమం 3 వారాల పైన అవుతుంది క్యాంపింగ్ వీడియో, కానీ ఏ వీడియో కూడా నేను చేయలేదు. దానికి గల కారణాలు అయితే చాలా ఉన్నాయి. దానికి ముందు ఒక వీడియో మీకు చేసి పెట్టాను. ఒంటరిగా చేయాలంటే చాలా డేరింగ్తో వెళ్ళాలి, కొండ ప్రాంతాలకు వెళ్ళాలి. అందుకొచ్చి ఇప్పుడు వర్షాకాలం కదా, అడివంతా కూడా బాగా చెట్లతో నిండిపోయి ఉంటుంది అనమాట. వర్షాకాలంలో చాలా ప్రమాదకరమైన పాములు కూడా తిరుగుతాయి అనమాట. అది ఒంటరిగా వెళ్ళడము అంత సేఫ్టీ కాదు. అందుకనే ఎవరైనా కొండపైకి వెళ్ళేటప్పుడు, దూరంగా వెళ్ళేటప్పుడు, సోలోగా చేసేటప్పుడు మాత్రం చాలా జాగ్రత్తగా చేయాలి. ఇంకా దూరం వెళ్ళేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒక మనిషిని అంటూ తోడు తీసుకొని వెళ్ళాలి. నాకంటూ తోడుని ఒకరిని తీసుకొని వెళ్ళి ఫర్దర్ వీడియోలన్నీ కూడా ఆ విధంగానే వస్తాయి. ఈ క్యాంపింగ్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే, ఆల్రెడీ మీకు ముందు చెప్పాను, ఈ కొండ ప్రాంతాల్లో ఇలా ఒంటరిగా జీవిస్తున్న మా కుటుంబాలను, మా యొక్క గిరిజనులు మీకు పరిచయం చేయాలని, ఏ విధంగా ఉంటుందో పరిస్థితిని మీకు చూపించాలనేసి నేనైతే ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇంకా చాలా వీడియోలు అయితే మీ ముందుకు ఇలాగే వస్తాయి. చాలా కుటుంబాలు అయితే ఈ విధంగానే ఒంటరిగా జీవిస్తున్నారు. అటువంటి కుటుంబాలన్నీ కూడా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే నేను చేస్తాను. ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కానీ కొత్త వాళ్ళు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మంచి వీడియోస్తో మా గిరిజనులు మీ ముందుకు తీసుకొస్తాను. బాగా తిను, ఇది కాపలకాయ బాగా ఇలా రోజుకి పెడితే లావుగా అయిపోద్ది. ఇదే భోజనం అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్. తక్కువే పెట్టుకున్నాను కానీ తినలేకపోయాను. ఏదో పెద్ద తినేసినట్లాగా 2 గ్లాసులు బియ్యం పెట్టేశాను. అయినా తినడానికి కాదు, కానీ మన వాళ్ళకి కొంచెం ఇచ్చేయడానికి నేను ఎక్స్ట్రా పెట్టాను అనమాట. అందుకని టైం 10:30 అవుతుంది ఫ్రెండ్స్. ఈ ఇంటి మీదనే పెద్ద కొండ ఉంది ఫ్రెండ్స్. వెలుతురుగా ఉండేటప్పుడు చూశారు, ఇప్పుడు చీకట్లో చూడండి ఒకసారి. మన లైట్ లేకపోతే పాపం మళ్ళీ ఎంత చీకట్లో ఉన్నారో. వాళ్ళకి ఒక టార్చ్ లైట్ ఉంది, ఆ టార్చ్ లైట్ వెలుతురులోనే తిరుగుతున్నారు. అలాగన పాపం అలా పడుకున్నారు. టార్చ్ లైట్ ఉంటేనే తప్ప పాపం వీళ్ళకి ఎటువంటిది కనిపించదు ఇక్కడ అస్సలు. పడుకున్నారా? భోజనం చేసేసి పడుకున్నారు. రంబాబు, ఆహా భలే కప్పుకున్నావురా, మొత్తం కప్పుకున్నావు భలేగా. ఒక్క పెడుతుంది తిరగలరా? చలేస్తుందా? అక్కడ వాళ్ళు ముగ్గురు, ఇక్కడ వీళ్ళు పడుకున్నారు. అక్కడ నీదా ప్లేస్? నీ ప్లేస్ సపరేట్ వేసుకున్నావు అయితే. ఇప్పుడు ఆ టార్చ్ లైట్ లేకపోతే మొత్తం మీకు చీకటే లోపల. సరే అయితే పడుకోండి, నేను కూడా పడుకుంటాను, టైం అయింది. వచ్చేసుకుంటే పడుకొని రెస్ట్ తీసుకోవచ్చు. ఎంతసేపు ఉన్నా కళ్ళు మండుతున్నాయి, ఇంకా నిద్ర వచ్చేస్తుంది తొందరగా. అది పిల్లో రెడీ. వాలీబాల్ లాగా ఉంది, భలే గుద్ది ఎగురుతుంది. అది ఓకే.
హాయిగా ఉంది, రిలాక్స్గా పనులన్నీ కంప్లీట్ చేసుకొని హ్యాపీగా ఇలా పడుకుంటే హాయిగా ఉంది బాడీకి. మార్నింగ్ టైంలో ఏ విధంగా ఉంటుందో సరౌండర్ మొత్తం మరొకసారి చూద్దాం. ఓకే, టైం అయితే 11:15 అవుతుంది. గుడ్ నైట్ ఫ్రెండ్స్, లైట్ ఆపేద్దాం. గుడ్ నైట్, గుడ్ నైట్, గుడ్ నైట్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం అయితే 5:30 అయింది. టైము చాలా లేట్గా పడుకున్నాను. రాత్రి అయితే పడుకునేటప్పటికి 12-1 గంట అయిపోయింది. నిద్ర పట్టలేదు అసలు. ఆ టైం అప్పుడు పడుకున్నాను, కానీ మనకి ఇక్కడ సీతాఫలం చెట్లు ఉన్నాయి కదా, మొత్తం అంతా రుషిపెట్లు సౌండ్లు ఎక్కువ వచ్చాయి. అలా నిద్ర పట్టలేదు. 1 గంట టైంలో నిద్ర పట్టింది. అయినా కానీ తొందరగా లేచిపోయాను. మన వాళ్ళు ఇంకా లేచారో లేదో తెలియదు. ఇంకా నేనే ఫస్ట్ లేచిపోయినట్టున్నాను. బయటకైతే ఒకసారి వెళ్దాం. బయటని ఎలా ఉందో వాతావరణం అసలు మీకు చూపిస్తాను. బయటనైతే పూర్తిగా తెల్లవారిపోయింది ఏకంగా. నేను ఇంకా తెల్లవారలేదేమో అనుకున్నాను, బయట వెళ్తే రాలేదేమో అనుకున్నాను. ఇంకా ఈ సీతాఫలం చెట్లు ఉన్నాయి కదా, ఈ సీతాఫలం చెట్లు అంతా కూడా రాత్రి అంతా రుషిపెట్లు సౌండ్లు. ఆ కాయలు తినడానికి వచ్చాయేమో. పళ్ళు అయితే ఇంకా పండ్లైనట్టున్నాయి, కానీ ఆ కాయలు తినడానికి వచ్చినట్టున్నాయి పెట్లు అయితే రాత్రి. వాళ్ళకి ఇంకా నెగనట్లు ఉన్నారు. ఇంకా లోపల చీకటి ఉంది ఇంకా వాళ్ళకి. మార్నింగ్ టైంలో అయితే ఇలా ఉంది వాతావరణం. మంచు కూడా ఎక్కువ రాలింది. మంచు అయితే విపరీతంగా పడింది ఫ్రెండ్స్. చూడండి, టెంట్ మొత్తం అంతా మంచే. ఫుల్గా మంచు కమ్మిపోయింది ఏకంగా. చాలా మంచు పడింది. మన టెంట్ మొత్తం పైన అంతా తడిసిపోయింది మంచు పడడం వల్ల. అక్కడ చూసారా చివర పొగ మంచు అనమాట. లైట్గా అలా కిందకి దిగుతుంది, రెడ్ అవుతుంది మొత్తం. పడుకొని లేచాడు ఇప్పుడే ఇడు నానిగాడు. నాని గుడ్ మార్నింగ్. పడుకొని లేచాడు. ఓకే అమ్మ, బయలుదేరుతాను అయితే నేను. ఈ టెంట్ సర్దుకొని బయలుదేరాలి. నాని ఇదంటారా బిల్లలు. నిన్న సాయంత్రం అయితే మర్చిపోయాను వీళ్ళకి ఇవి తీసుకొచ్చాను ఇవ్వడానికి. సాయంత్రం అయితే మర్చిపోయాను, ఆ బ్యాగ్లో పెట్టేసి మర్చిపోయాను. ఇప్పుడు గుర్తొచ్చింది. ఆ బ్యాగ్లో తీస్తుంటే అప్పుడు గుర్తొచ్చింది, తీసాను మళ్ళీ నీళ్ళకి ఇవ్వడానికి. తీసుకోండిదండి. బ్రష్ చేసేసి పందుములు చేసి తినండి. ఇది చిన్నదానికి, ఇది అక్కకి, అది అక్కకి. 4 సర్దుకోండి అలాగా. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు ఈ వీడియో చూసారంటే మీకు ఎంతో కొంత నచ్చే ఉంటుంది. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు, అలాగే హైప్ ఇవ్వడం మర్చిపోవద్దు. మా గిరిజన ప్రాంతంలో ఇటువంటి ఒంటరి కుటుంబాలు చాలా ఉన్నాయి. ఇటువంటి ఒంటరి కుటుంబాలు మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నిస్తుంటాను. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి సపోర్ట్ చేయండి. అలాగే కొత్తవారు ఎవరైనా చూసినట్లయితే మన ఎస్టీ ట్రైబల్ కల్చర్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మరో కొత్త నెక్స్ట్ లెవెల్ నైట్ క్యాంపింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.